హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్గా బాస్మతి రైస్ ఒక గ్లాసుడు తీసుకొని కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ మష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాగా పైన లేయర్ని తీసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకుంటే పాడవదు, బ్లాక్గా అవ్వు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం తెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా దంచుకునేది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. మేము అన్ని మసాలాలు అయితే డీమార్ట్లో తెచ్చుకుంటాం, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. గ్లాసుకి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక సాల్ట్ వేసుకున్నా పర్లేదు, ముందు వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర అయితే వేసి, పుదీనా ఉంటే వేసుకోండి, మాకైతే నిండుకుంది. వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మనకు మంచిగా అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది, పొడి పొడిగా. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.